కట్టబోయే ప్రపోజ్ చేసినటువంటి కెనాల్ మీకు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్లో ఉంది సార్. ఇది 18,000 క్యూసెక్స్ టేకప్ చేస్తున్నారు సార్. సెగ్మెంట్ 2 వచ్చేసి కృష్ణా రివర్ అట్ 17.39 FRL నుండి బొల్లేపల్లి రిజర్వాయర్ 226 వరకు తరలిస్తున్నారు, ఇన్వాల్వింగ్ 6 లిఫ్ట్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే 5th లిఫ్ట్ దగ్గర ఈ నాగార్జున సాగర్ పైనుండి వెళ్తుంది. ఇనిషియల్గా అయితే వాళ్ళు నాగార్జున సాగర్ ఎట్ 80 కిలోమీటర్స్ డ్రాప్ చేసి ప్రపోజ్ చేశారు. తర్వాత మనం అప్పుడు సివియర్గా అబ్జెక్షన్స్ రైజ్ చేయడంతో ఆ ప్రతిపాదన అనుకొని నౌ దే ఆర్ ప్రొవైడింగ్ లిఫ్ట్ ఓవర్ దిస్ నాగార్జున సాగర్ కెనాల్, నౌ ఎంప్టింగ్ ఇంటూ బొల్లేపల్లి రిజర్వాయర్. సో థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి బొల్లేపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు. దీంట్లో సెకండ్ లిఫ్ట్ దగ్గర మనకు వెలుగొండకు ఒక ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే బనకచెర్ల నుండి వెలుగొండకు ప్రొవిజన్ లేదు. సో దే ఆర్ ప్రపోజింగ్ ఫ్రమ్ హియర్. బనకచెర్లలో మన తెలుగు గంగకి, జేఎన్ఎస్ఎస్కి వాటికి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ నుండి ఈ ప్రపోజ్ చేస్తున్నారు వెలుగొండకి. సో దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కెనాల్ సిస్టమ్స్, పైప్ లైన్స్, టన్నల్స్, పవర్ రిక్వైర్మెంట్, ఫారెస్ట్ ల్యాండ్, కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ సెగ్మెంట్ వైజ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వడం సరే సార్. ఈ 3 సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టు 23,000 క్యూసెక్లు దాదాపు అంటే ఈక్వల్ టు 2 TMC పర్ డే, అండ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఇన్వాల్వింగ్ 81,100 crores సార్. సో స్థూలంగా దీని ప్రపోజల్ సార్, ఇనిషియల్లీ నౌ దే ఆర్ ప్లానింగ్ 200 TMC, బట్ అల్టిమేట్ దేర్ ఎయిమ్ ఈజ్ టు డైవర్ట్ 300 TMC యాన్యువల్లీ విత్ ఇన్ 100 days. ప్రజెంట్కి 2 TMC కడుతున్నా కూడా even now that they are designing entire infrastructure to additional 1 TMC, total 3 TMC now they are investing canals, pipelines, and lifts, everything. Thank you, sir. Okay, go to the next slide. Sir, one more slide. Yeah. Sir, ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రీఫీజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము CWC కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో పొందుపరిచిన అంశాల విధంగా ఆయకట్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం సార్. దీంట్లో కొత్త ఆయకట్టు నాగార్జున సాగర్ phase 2 కింద ఒంగోలు డిస్టిక్లో ప్రపోజ్ చేస్తున్నారు సార్, 4.2 lakh acres. తర్వాత పోలవరం బనకచెర్ల సెగ్మెంట్ 3లో ఒక 39,000 acres. తర్వాత ఓర్వకల్లు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద 1.3 lakh acres, అదర్ లిఫ్ట్ స్కీమ్స్ కింద 1.52 lakh acres. మీరు చూసినట్టయితే ఇక్కడ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, GNSS చిత్తూరు డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ అబౌట్ 1000 kilometers అవే ఫ్రమ్ పోలవరం, దీంట్లో పార్ట్ ఉంది సార్. టోటల్గా కొత్త ఆయకట్టు 7.41 lakh acres ప్రపోజ్ చేస్తున్నారు సార్, యూటిలైజింగ్ 60 TMC. దీంట్లో మనం చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో సార్, దీంట్లో ఈ ప్రాజెక్ట్స్లో స్టెబిలైజేషన్ ప్రపోజ్ చేస్తున్నారు 22.59 lakh acres, తెలుగు గంగా, గాలేరు నగరి. అండ్ న్యూ ఆయకట్ కింద 60 TMC, ఇప్పుడు మనం చూసాం 7.51 lakh acresకి. సో ఇవి ఆయకట్ డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, go to the next slide. ఇప్పుడు బేసిక్ గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది, మనం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాము, ముందు ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు 82,000 కోట్లతో ప్రతిపాదించారు. అది కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో జలవనరుల మంత్రిత్వ శాఖనే కాదు, ఆర్థిక మంత్రికి ఈ ప్రాజెక్టులని ఫైనాన్సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినరు. సరే, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. మరి మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ అ లా, అంటే పాస్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా చెప్పినాం, ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ పద్ధతి అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా
ఏ విధమైన సమీక్ష చేపట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మా అనుమతి లేనిది మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టు. దాని కింద కూడా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫండింగ్ ఇస్తున్నారు. మనకి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజల్ ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి అతిక్రమించి నీళ్లు తీసుకుంటారు కాబట్టి దానికి కూడా మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఇది తెలంగాణ ఇచ్చినట్లుగా భావించిన సమ్మతి వర్తింపు కాదు. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రం యొక్క అనుమతి అవసరము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినాం. నెక్స్ట్, అదేవిధంగా ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చైర్మన్ ఉంటారు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉంటారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇప్పుడు మేమేం కోరినామంటే వాళ్ళకు కూడా స్టాట్యూటరీ పవర్స్ ఉంటాయి. ఏదైతే ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందో ఆ విషయంలో మీరు ఎమర్జెన్సీ